లేయర్ ఫెదర్ చేయించి కూడా చాలా ఇయర్స్ అయింది. ఎందుకంటే మన ప్లేస్‌లో Another night, waiting for a call to దీని see బ్లాగ్ if I'm లాస్ట్‌లో ఇందులో alright, but it won't come. I'm alone. Another fall, reaching for a friend who wasn't there at all. I'm hurt again. హలో, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నేను 8కి లేసా ఈరోజు. 8కి లేసి ఇప్పుడు టైమ్ 9:30 అవుతుంది. అయితే ఎవ్రీడే కొంచెం కన్సిస్టెంట్గా 3000 స్టెప్స్ వేస్తున్నా. ఎవ్రీడే వాకింగ్ వెళ్తున్నా. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ 20 మినిట్స్ వాక్ అండ్ 10 మినిట్స్ జాగ్ అలా చేసి వస్తున్నా అనమాట. మస్తు వార్మప్ అవుతుంది, ఎందుకంటే ఈ చలిలో లేవడమే ఎక్కువ. అండ్ దట్టు వాకింగ్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే ఫుల్ షివరింగ్ ఉంటుంది స్టార్టింగ్. కానీ వన్స్ మనం స్టార్ట్ చేస్తే అక్కడ వార్మప్ అయిపోతుంది. సో అలా వాకింగ్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చా కొంచెం ఆయాసం అవుతుంది, బట్ దట్స్ ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ హెయిర్ ఫాల్, దట్టు ఢిల్లీలో హార్ష్ పొల్యూషన్ అండ్ ఆల్సో హార్ష్ క్లైమేట్ వల్ల హెయిర్ ఊడుతూనే ఉంటుంది. సో హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి. అండ్ హెయిర్ ట్రిమ్ చేసేసి కొంచెం ఏదో అలా బ్యాంగ్స్ పెట్టిద్దామని చెప్పేసి ఐడియా ఉంది, కానీ అక్కడికి పోయినాక ఏదైతే అది ఐల్ షో ఇట్. అండ్ ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి ఓట్స్ తిని అండ్ దెన్ హెయిర్ కట్ చేయించుకొని సెలూన్కి వెళ్దాము. సో లెట్స్ మీట్ దేర్. ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకు ఓట్స్ అంటే చాలా 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 ఇష్టము. అసలు చాలామందికి ఓట్స్ అంటే ఇష్టం లేదని వింటాను, బట్ నాకెందుకో అసలు ఎవ్రీడే పెట్టినా నేను తినేస్తాను ఓట్స్. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ప్రిపేర్ ఆల్సో. బాయిలింగ్ మిల్క్లో ఓట్స్ వేసేసి అండ్ టాపింగ్ కోసము ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వాట్ ఎవర్ అవైలబుల్ అవి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ దానిపైన కొంచెం హనీ వేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఓట్స్ తినడం అయింది. అండ్ దెన్ ఇప్పుడు మనం సెలూన్కి వెళ్దాము. యాక్చువల్లీ ఏంటంటే నేను ఒకటి మోడల్ చూసాను ఇలా చేయించుకోవాలని చెప్పేసి. బేసిక్లీ నేను స్టైల్స్ చేయించట్లేదు, అంటే లేయర్ ఫెదర్ చేయించి కూడా చాలా ఇయర్స్ అయింది. ఎందుకంటే మన ప్లేస్లో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ అండ్ ఆల్సో వాటర్ కొంచెం బాగుంటుంది. ఇంకా స్టైలింగ్ చేయించుకుంటే అసలు అది స్టైలింగ్ చేయించుకున్నప్పుడే కొంచెం హెయిర్ పోతుంది. అండ్ ఇక్కడున్న హార్ష్ వెదర్కి అసలు మొత్తం ఇంకా సన్నగా అయిపోతుంది అని చెప్పేసి అసలు వద్దు స్టైలింగ్, జస్ట్ ఓన్లీ హెయిర్ లాస్ట్ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించి అండ్ దెన్ బ్యాంగ్స్ చేయించుకుందాం అనుకుంటున్నా. కానీ నాకు ఒక భయం ఏంటంటే మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకొకటి అవుతుంది యాజ్ యూజువల్ సెలూన్స్లో. కానీ నేను వెళ్ళే దగ్గర ఒక అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయి ఉంటే చాలా బెస్ట్. ఒకవేళ లేకపోతే ఎలా అవుతుందో చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ అయితే మనం సెలూన్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ సెలూన్కి అయితే రీచ్ అయ్యాము. బట్ ద థింగ్ ఈస్, నేను అనుకున్న అమ్మాయి లేకుండే. తను ఆ రోజు లీవ్ అంట. బట్ నేను తనకు కాల్ చేస్తే తను ఇంకొకరికి చెప్పింది. అతను కూడా చాలా బాగా హెయిర్ కట్ చేస్తాడంట. సో నేను ఇంకా స్టార్టింగ్ కొంచెం నమ్మకం లేకుండే, అసలే హెయిర్ కట్ అసలు ఎలా చేస్తారు. బేసిక్లీ మనకు తెలిసింది కూడా సెలూన్స్లో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అని చెప్పేసి. బట్ ఈ అబ్బాయి అలా ఏం కాదు, నాకు కొన్ని సజెస్ట్ చేశాడు కూడా హెయిర్ స్టైల్స్. ఐ మీన్ నా ఫేస్ కట్కి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా అబ్బాయి చెప్పాడు అనమాట. అండ్ బ్యాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు. ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రిపరేషన్లో మనం మీ టైం అనేది మర్చిపోతుంటాము. అస్సలు చేయొద్దు. ఎందుకంటే నేను అలా చేసి రియలైజ్ అయ్యాను. అలా మర్చిపోయినప్పుడు ఏంటంటే మనం కంప్లీట్లీ స్టడీస్ మీద పెట్టినప్పుడు స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల మనం ఇంకొక 1 వీక్ అట్లా తెలియకుండానే మనం రెస్ట్ తీసుకుంటాము. అలా కాకుండా మీ టైంని మీ టైం మేనేజ్మెంట్ మీ టైం షెడ్యూల్ తో మేనేజ్ చేసుకుంటే యుల్ డెఫినెట్లీ రిలీవ్ యువర్ స్ట్రెస్ అండ్ మీ కన్సిస్టెన్సీ కూడా ఆల్ ద టైమ్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇప్పుడే ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మనం స్టడీ సెషన్ స్టార్ట్ చేసేద్దాము.
మా కుక్క సొరకాయ కర్రీ చేసిందనమాట. బట్ యాజ్ యూ ఆల్ నో సొరకాయ ఇస్ ఎ డ్రై కర్రీ, అందుకని చెప్పేసి పచ్చి పులుసు చేసుకుంటున్నా. పచ్చి పులుసు ఎంతమందికి మీలో తెలుసు చెప్పండి. పచ్చి పులుసు అయితే ఏ కర్రీతోనైనా పేరప్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టెడ్ అండ్ మనం ఈజీగా తినేయచ్చు. ఏ కర్రీతోనైనా అది చాలా బాగుంటుంది అనమాట. Yeah, some of those will be nice. ఎంత మెస్సీ డెస్క్. నేను ఎప్పటి నుంచో ఒక కప్ కోసం వెయిట్ చేస్తున్నా. అమెజాన్లో ఎప్పుడు చూసినా సోల్డ్ అవుటే. మొన్ననే దాని నోటిఫికేషన్ వచ్చింది దట్ మళ్ళీ వాళ్ళు రీస్టాక్ చేశారని చెప్పేసి అప్పుడు ఆర్డర్ చేశానమాట. అసలు ఎంత బాగుందో ఈ కప్పు. డబుల్ వాల్డ్ అని చెప్పేసి ఇప్పుడు కప్స్ వస్తున్నాయి కదా, అలా అనమాట. దీని లోపల హార్ట్ సింబల్ లా ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను ఈ వ్లాగ్లో కానీ నెక్స్ట్ వ్లాగ్లో. ఈ వ్లాగ్ లాస్ట్లో ఇందులో క్యామమైల్ టీ పెట్టుకొని మీకు చూపిస్తా. స్టే ట్యూన్. ఈరోజు షౌట్అవుట్స్ వచ్చేసి నవీన్ గారు, జ్యోతి హరీష్ గారు అండ్ జాహ్నవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఓకే, ఇప్పుడైతే నేను ఎకానమీ స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు ఒక 2 hours స్టడీ సెషన్ చేశాను. ఆ తర్వాత చిన్న న్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఎకానమీ చదవాలి. ఎకానమీ చదువుతూనే ఉన్నది, అవ్వట్లేదు. నేను చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో కూడా ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి. నాకు తెలిసి ఇంకా లాస్ట్ 2 chapters మిగిలినాయి, అవి కంప్లీట్ చేసి అండ్ పీవైక్యూస్ చెయ్యాలి ఒక 2 days కంటిన్యూస్గా అని అనుకుంటున్నా. సో ఎకానమీ అయితే అలా అవుతుంది. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మిడ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ అలాంగ్ విత్ ది ఆప్షనల్. ఇది ప్లాన్ అనమాట. సో ఇప్పుడు ఒక 3 hours కంటిన్యూస్గా ఎకానమీ ఒక 2 hours చదువుకొని అండ్ దెన్ ఒక 1 hour నోట్స్ రాసుకోవాలి. అండ్ కమింగ్ టు ది నోట్స్ చాలామంది చాలా కమెంట్స్ పెడుతున్నారు దట్ నోట్స్ కావాలి, నోట్స్ ఎట్లా అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి. నేను ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఒకటి పేజ్ ఉంది, అది క్రియేట్ చేసా. అయితే అందులో కొంచెం గ్లిచ్ రావడం వల్ల అందులో అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. చూద్దాము, ఐదర్ టెలిగ్రామ్ లేకపోతే ఏదో ఒకటి అయితే క్రియేట్ చేస్తా. నాకు తెలిసి ఒక 2 weeksలో మీకు చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఎకానమీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఎకానమీతో స్టార్ట్ చేశాను. ఎకానమీ అసలు ఈ మంత్ అసలు ఘోరంగా చదువుతున్నా. చదివి రివైజ్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఎకానమీలో చాలా టర్మ్స్ ఉంటాయి. ఎకానమీ మ్యాక్సిమం డైనమిక్ సిలబస్ అనమాట. బట్ స్టాటిక్ పార్ట్ ఏంటంటే మనం కొన్ని
టర్మ్స్, కీవర్డ్స్ అనేది మనకు మైండ్లో ఉండాలి. అప్పుడే మనకి డైనమిక్ సిలబస్ అంటే న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్స్లో కానీ వచ్చినాయి మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎలా అంటే న్యూస్ పేపర్లో ఇన్ఫ్లేషన్ అని, రెపో రేట్ అని చెప్పేసి, రివర్స్ రెపో రేట్ అండ్ ఆల్సో ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అని చెప్పేసి ఇలాంటి టర్మ్స్ వస్తుంటాయి. అసలు ఆ టర్మ్స్ తెలియకుండా ఏమంటారు ఆ ఎడిటోరియల్ చదవడమే వేస్ట్ అండ్ మనకు అర్థం కాదు కూడా చదివినా కూడా. సో ఆ టర్మ్స్ కోసం మీకు బేసిక్స్ అనేటివి తెలియాలి. అందుకనే మీ ప్రిపరేషన్లో స్టార్టింగ్ ఎకానమీ కంప్లీట్ చేయండి. నేనైతే హిస్టరీ స్టార్ట్ చేశాను. నేను అదే అనుకుంటా, ఫస్ట్ ఎకానమీ స్టార్ట్ చేస్తే ఎంతైనా ఫస్ట్ చదివిన సబ్జెక్ట్ మనకు చాలా బాగా గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు హిస్టరీ తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ అందరివి హైరార్కీ ఈజీగా గుర్తుంటుంది. అట్లానే ఎకానమీ అసలు చాలా కష్టపడుతున్నా, బట్ ఎకానమీ కూడా నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పట్లో. అండ్ అవి గుర్తుపెట్టుకోనికే రోజు మార్నింగ్ రివైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ చదువుతున్నాను అనమాట. మీరు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి, నాట్ ఓన్లీ టు ఎకానమీ బట్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడే ఎకానమీ కంప్లీట్ అయింది. ఐ మీన్ ఒక 2 hours కంప్లీట్ చేశాను. ఇంకో 1 hour నోట్స్ రాస్తే సరిపోతుంది అనమాట ఈరోజుకి ఎకానమీ. ఈరోజు ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ చదువుతున్నా. మనీ అండ్ బ్యాంకింగ్లో ఏం చదువుతున్నా అంటే ఫంక్షన్స్ ఆఫ్ మనీ అండ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ ఆల్సో సెక్యూరిటీస్లో టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో టైప్స్, ఇవన్నీ కంప్లీట్ చేశాను అనమాట. ఇప్పుడు వాటి నోట్స్ రాసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనకి నోట్స్ పక్కన ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ రివిజన్స్ వల్ల దాంట్లో ఉన్న టర్మ్స్ అర్థమవుతుంది. లేకపోతే ఎకానమీ అర్థం అవ్వడం కొంచెం కష్టం అనమాట. అందుకే ఎకానమీ ఇంత టైం పడుతుంది. అండ్ దెన్ ఇప్పుడు అది అయిపోయాక కరెంట్ అఫైర్స్ చేస్తే ఈ రోజుతో అయిపోతుంది. ఇంకొక థింగ్ ఏంటంటే నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి దట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తున్న వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా అని చెప్పేసి. ఇప్పుడు కమింగ్ టు ది బోర్డ్స్ ఏం టిప్స్ అంటే ఎలా చదువుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఉన్న టైంలో కన్సిస్టెంట్గా చదువుకోండి. అంటే ఎక్కువ హెవీ అవసరం లేదు మీ ఏజ్లో. ఐ మీన్ ఇప్పుడు మీకు బోర్డ్స్ అంటే బోర్డ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మీకు స్కూల్లో ఆల్రెడీ చదివిస్తారు. ఇంటికి వచ్చినాక మేక్ ఏ పర్ఫెక్ట్ టైం టేబుల్. ఇంటికి వచ్చినాక మీకు నాకు తెలిసి ఒక 4 to 5 hours ఉంటుంది కాబట్టి ఆ 5 hoursలో ఎలా చేయాలి అని చెప్పేసి ఒక టైం టేబుల్ చేసుకొని పోమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వండి. పోమోడోరో టెక్నిక్ అంటే ఏంటంటే ఒక 50 minutes చదువుకొని ఒక 10 minutes బ్రేక్. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలోనే చదువుకుంటారు యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయండి. అండ్ స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్ అలవాటు ఉండాలి. అప్పటి నుంచి అవసరం అంటే అలవాటు ఉంటే మీ కరెంట్ అఫైర్స్ తెలవడం వల్ల ప్రాబ్లం లేదు కదా. అలవాటు ఉంటే ఇట్స్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ థింగ్. సో ఇదన్నమాట. మీరు టిప్స్ ఇవ్వండి అంటే నాకు ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. అంటే ఓన్లీ టిప్స్ ఇవ్వండి అని మెన్షన్ చేస్తున్నారు. దీనికి చదవాలా లేకపోతే వాళ్ళకా తెలియలేదు. మీరు ఇది ఒకవేళ వీడియో చూస్తే కింద కమెంట్ చేయండి. నాకు ఒకవేళ అర్థమైనంత వరకు నేను మీకు టిప్స్ ఇస్తాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు గ్రూప్ ఎగ్జామ్స్ గురించి బుక్ లిస్ట్ షేర్ చేయండి అని అన్నారు. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వలేదు. బుక్ లిస్ట్ అంటే నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ రాస్తే దెన్ ఐల్ ప్రొవైడ్ ది బుక్స్. అండ్ ఆల్సో వాళ్ళు కూడా టిప్స్ ఇవ్వండి. అంటే సేమ్ యూపీఎస్సీకి ఎట్లా ప్రిపేర్ అవుతామో గ్రూప్స్కి కూడా అలానే ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్స్ ఏం తక్కువ కాదు, దానికి కూడా సేమ్ ఈక్వల్ కాంపిటీషన్ విత్ యూపీఎస్సీ ఉంది. కొంచెం తక్కువ అంతే తప్ప మొత్తం అంతా ఇప్పుడు కంప్లీట్గా యూపీఎస్సీ ప్యాటర్నే ఫాలో అవుతున్నారు. సో ప్రాపర్ టైం టేబుల్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ మ్యాటర్స్. ఇదన్నమాట. సో ఇప్పుడు నేను డిన్నర్ చేసేసి మళ్ళీ స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి.
ఈరోజు నా మీల్ ఇదనమాట. పచ్చి పులుసు విత్ కొంచెం రైస్ అండ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్. అసలు డైటింగ్ అని ఏం కాదు, బట్ నాకు ఎక్కువ రైస్ తినాలనిపించలేదు. దాంతోపాటు కొంచెం ఆమ్లెట్ అండ్ టోస్టెడ్ బ్రెడ్ తినాలని అనిపించింది, అందుకని చెప్పేసి అలా చేశాను. అండ్ తినేసాక ఎకానమీలో నేను చెప్పాను కదా, బేసిక్స్ చదువుకొని వాటికి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదివేటప్పుడో ఆరల్స్ మ్యాగజైన్స్ కానీ లేకపోతే కంపైలేషన్స్ చదివేటప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుంటే వాటి టర్మ్స్ డెఫినేషన్స్ మనకి ఇప్పుడు చదివినే కొన్ని రోజుల తర్వాత గుర్తుండకపోవచ్చు. సో మనం ఎవ్రీడే రివిజన్తో పాటు అలా చూసినప్పుడు మనకి రీకాల్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎకానమీకి అన్ని నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా, బేసిక్ డెఫినేషన్స్ అన్నీ. అండ్ చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు దట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి. దానికి నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వ్లాగ్స్లో అసలు మీకు అర్థం కాదు నేను చెప్తే. దానికి సపరేట్గా ఒక వీడియో చేసినప్పుడు నేను ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటా నోట్స్ అనేది కూడా చెప్తాను. స్టే ట్యూన్డ్ అప్పటి వరకు. ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే. న్యూస్ పేపర్ అయిపోయింది, ఐఎస్ నోట్స్ అయిపోయింది, ఎకానమీ బేసిక్ రివిజన్ అయిపోయింది, ప్రిలిమ్ బూస్టర్ చేయలేదు, వాక్ 3000 అయిపోయింది, దాన్ కొలాబ్ రీడ్ చేయలేదు, జర్నలింగ్ చేయలేదు, వాటర్ డన్, కరెంట్ అఫైర్స్ డన్. కొలాబ్ రేపు చేయాలి, జర్నలింగ్కి ఈరోజు టైం లేకుండే అండ్ ఇది ఒక్కటే చేయలేదు. స్టడీస్ గురించి అయితే ఓన్లీ ప్రిలిమ్స్ బూస్టర్ అవ్వలేదు, మిగతా అని రేపు చేయొచ్చు. ఎకానమీకి టైం ఎక్కువ పడింది, ఎకానమీ బేసిక్ రివిజన్ విత్ ఇంకో చాప్టర్ చదివిండే అనమాట అండ్ వాటి నోట్స్ రాసుండే. సో దీనికే ఎక్కువ టైం పట్టింది అండ్ ఈ వీడియోలో అన్నీ చూపించకపోవచ్చు చదివినవి, బట్ yes, very useful things అయితే చెప్పాను. I hope you'll love this video. We'll be meeting you in the another vlog. Until then, bye bye. Have a nice day.